హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు అయితే సైకాలజీ సంబంధించినటువంటి టాప్ 30 బిట్స్ అయితే మేము తీసుకొచ్చాను. ఈ ప్రీవియస్ పేపర్స్లో అయితే మనకి ఖచ్చితంగా ఈ యొక్క ప్రశ్నల నుంచి అయితే ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రీవియస్ పేపర్స్ నుంచి ఈసారి టెట్లో కూడా ఎక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటిని కూడాను అభ్యర్థులు అయితే మరి తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి. అలాగే మరిన్ని లైవ్ టెస్ట్ల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క ఎయిమ్ స్టడీ యాప్లో అయితే సైకాలజీ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కేవలం 50 రూపీస్కి మాత్రమే అందించడం జరిగింది. సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది, వెళ్ళి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా టెస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అని అన్నవారు: 1 గాల్టన్, 2 పావ్లోవ్, 3 గెస్సెల్, 4 హర్లాగ్. సో మీ సరైన ఆన్సర్ చేయండి అమ్మా. ఎస్, కరెక్ట్ ఆన్సర్ గెస్సెల్, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అమ్మా. సో సెకండ్ బిట్, వికాసం గురించి సరికాని ప్రవచనం. 1 క్రమానుగత పద్ధతిలో జరుగును, 2 వైయక్తిక భేదాలుంటాయి, 3 అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును, 4 సంచిత ప్రక్రియ. సో మీ రైట్ ఆన్సర్ చేయండి అమ్మా. ఎస్, రైట్ ఆన్సర్ వచ్చేసరికి అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును అనేటువంటిది సరైనటువంటి ప్రవచనం అయితే కాదు. ఓకేనమ్మా. నెక్స్ట్ బిట్, కోల్బర్గ్ ప్రకారం పిల్లలు తల్లిదండ్రుల నుండి శిక్షణ తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ ఈ స్థాయిలో కనబడుతుంది. 1 పూర్వ సాంప్రదాయ స్థాయి, 2 సాంప్రదాయ నైతిక స్థాయి, 3 సాంప్రదాయేతర నైతిక స్థాయి, 4 ఉత్తర సాంప్రదాయ నైతికత స్థాయి. సో మీరు రైట్ ఆన్సర్ చేయండి అమ్మా. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పూర్వ సాంప్రదాయ నైతికత స్థాయి, రైట్ ఆన్సర్ అమ్మా. సో నెక్స్ట్ బిట్, గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం ప్రకారం యూనిట్లు, తరగతులు, సంబంధాలు అనేవి దీని కింద వస్తాయి. 1 విషయాలు, 2 ప్రచాలకాలు, 3 ఉత్పత్తులు, 4 మూలకాలు. మరి రైట్ ఆన్సర్ చేయండి అమ్మా. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఉత్పత్తులు. సో నెక్స్ట్ ప్రశ్న, శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష. 1 వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్, 2 ఆర్మీ ఆల్ఫా బీటా పరీక్ష, 3 ఆర్మీ బీటా పరీక్ష, 4 రావన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్. సో రైట్ ఆన్సర్ చేయండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అమ్మా. సో నెక్స్ట్ బిట్, ప్రాదేశిక ప్రజ్ఞ గల వారిని ఇలా అంటారు. 1 సంఖ్యా నేర్పరులు, 2 స్వీయ నేర్పరులు, 3 సంగీత నేర్పరులు, 4 చిత్ర నేర్పరులు. సో మీరు రైట్ ఆన్సర్ చేయండి. ప్రాదేశిక ప్రజ్ఞ గల వారిని చిత్ర నేర్పరులు అంటారమ్మా. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్, ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియా జీవి. 1 ఇంద్రియ చాలక దశ, 2 పూర్వ ప్రచాలక దశ, 3 మూర్త ప్రచాలక దశ, 4 నియత ప్రచాలక దశ. మరి మీరు రైట్ ఆన్సర్ చేయండి అమ్మా. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఇంద్రియ చాలక దశ, రైట్ ఆన్సర్ అమ్మా. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. ఎస్, వైగోట్స్కి ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పిల్లల్లో ఈ వయసులో కనబడుతుంది. 1 2 సంవత్సరాలు, 2 3 సంవత్సరాలు, 3 5 సంవత్సరాలు, 4 7 సంవత్సరాలు. రైట్ ఆన్సర్ చేయండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 3 సంవత్సరాలమ్మా. వైగోట్స్కి ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం అనేటువంటి 3 సంవత్సరాలు ఉంటుంది. సో నెక్స్ట్ బిట్, రెసిడెన్షియల్
ఆప్టిట్యూడ్ టెస్ట్ డాట్లో ఉపపరీక్ష కానిది 1 శాబ్దిక వివేచనం, 2 సంఖ్యాత్మక సామర్థ్యం, 3 సంగీత సామర్థ్యం, 4 యాంత్రిక వివేచనం. మరి రైట్ ఆన్సర్ చేయండి అమ్మా. ఎస్, కరెక్ట్ ఆన్సర్ సంగీత సామర్థ్యం, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అమ్మా. సో ఉపపరీక్ష కానిది సంగీత సామర్థ్యం, మిగతావన్నీ కూడా సంఖ్యాత్మక సామర్థ్యం, యాంత్రిక వివేచన, శాబ్దిక వివేచన అనేటువంటిది డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్లో భాగం. ఓకేనమ్మా. ఇక నెక్స్ట్ 10th బిట్. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను తయారు చేసిన వారు 1 థర్స్టన్, 2 లైకాట్, 3 థాండైక్, 4 గట్మ్యాన్. సో రైట్ ఆన్సర్ చేయాలి. ఎస్, క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను తయారు చేసిన వారు గట్మ్యాన్, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అమ్మా. సో నెక్స్ట్ 11th బిట్. ధారణలో నిలిచి ఉండే కాలాన్ని ఆధారంగా చేసుకుని వర్గీకరించబడిన స్మృతి రకం 1 సంవేదన స్మృతి, 2 బట్టి స్మృతి, 3 తార్కిక స్మృతి, 4 క్రియాత్మక స్మృతి. సో మీరు రైట్ ఆన్సర్ చేయండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ సంవేదన స్మృతి రైట్ ఆన్సర్ అమ్మా. సో నెక్స్ట్ పురోగమన తిరోగమన అవరోధాలు దీనికి సంబంధించినవి 1 ప్రజ్ఞ, 2 విస్మృతి, 3 సహజ సామర్థ్యం, 4 ప్రేరణ. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 విస్మృతి అమ్మ. పురోగమన తిరోగమన అవరోధాలు దీనికి సంబంధించినవి అంటే విస్మృతికి సంబంధించినవి. సో నెక్స్ట్ పీటర్ షాండ్ఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే శరీర నిర్మాణ లక్షణాంశాల్లో 1 చర్మం రంగు, 2 రక్తం రంగు, 3 ఎత్తు, 4 బరువు. సో బి రైట్ ఆన్సర్. ఎస్, కరెక్ట్ ఆన్సర్ రక్తం వర్గం అమ్మ. సో నెక్స్ట్ 14th బిట్ అమ్మ. 14 సంవత్సరాల వయస్సు గల ఆల్బర్ట్ అనే బాలునిపై వాట్సన్ చేసిన ప్రయోగాలు ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినవి. 1 సాంఘిక అభ్యసన సిద్ధాంతం, 2 యత్నదోష సిద్ధాంతం, 3 కార్యసాధక నిబంధన సిద్ధాంతం, 4 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. మీరు రైట్ ఆన్సర్ చేయండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ బిట్. క్రింది వానిలో మస్తిష్క పక్షవాతంకు చెందనిది 1 ఎథెటోసిస్, 2 నమ్యత, 3 స్పాస్టిసిటీ, 4 గతి లోపం. సో మీ రైట్ ఆన్సర్ నమ్యత చెందనిది, మిగతావన్నీ కూడాను మస్తిష్క పక్షవాతానికి చెందినది. నెక్స్ట్ అమ్మా 16th బిట్. ఒక ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 52 అయితే RTE 2009 ప్రకారం పాఠశాలకు కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య 2, 3, 4, 1. ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 1. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అమ్మ. 2 ఉండాలి, 2 ఉపాధ్యాయులు అయితే ఉండాలి. ఎస్, నెక్స్ట్ బిట్. బాలల హక్కులలో సమాచారాన్ని పొందే హక్కు దీని కిందకు వస్తుంది. 1 అభివృద్ధి చెందే హక్కు, 2 జీవించే హక్కు, 3 భాగస్వామ్య హక్కు, 4 రక్షణ హక్కు. మరి సరైన ఆన్సర్ చేయండి. ఎస్, మీ ఆన్సర్ భాగస్వామ్య హక్కమ్మ. నెక్స్ట్ బిట్. మాతృ ఉత్సుకత అనేది ఆప్షన్ 1 రక్షణ అవసరం, ఆప్షన్ 2 శరీర అవసరం, ఆప్షన్ 3 ఆత్మ సాఫల్య అవసరం, ఆప్షన్ 4 గౌరవ అవసరం. సో మీ రైట్ ఆన్సర్ శారీరక అవసరం అమ్మా. సో నెక్స్ట్ అభ్యసన బదలాయింపును వివరించేందుకు చార్లెస్ జడ్ ప్రతిపాదించిన సిద్ధాంతం. సమరూప మూలకాల సిద్ధాంతం, ఆప్షన్ 2 ఆదర్శాల సిద్ధాంతం, ఆప్షన్ 3 సామాన్యీకరణ సిద్ధాంతం, ఆప్షన్ 4 అంతర్దృష్టి సిద్ధాంతం. సో రైట్ ఆన్సర్ సామాన్యీకరణ సిద్ధాంతం అమ్మ, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ 20th బిట్. నిర్దేశిత నాయకత్వాన్ని దీనితో పోల్చవచ్చు.
నిర్దేశిత నాయకత్వాన్ని దీంతో పోల్చవచ్చు. 1 ప్రజాస్వామిక నాయకత్వం, 2 నిరంకుశ నాయకత్వం, 3 జోక్యరహిత నాయకత్వం, 4 అనుమతించే నాయకత్వం. సో రైట్ ఆన్సర్ ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 నిరంకుశ నాయకత్వం. నెక్స్ట్ బిట్, రెండు సమాన ఆకర్షణీయమైన లక్ష్యాలలో దేనిని ఎన్నుకోవాలో తెలుసుకోలేనప్పుడు ఆ వ్యక్తికి కలిగే సంఘర్షణ. ఉపగమ పరిహార, ద్వి ఉపగమ పరిహార. రెండు సమాన ఆకర్షణ లక్ష్యాలు దేన్ని ఎన్నుకోవాలో తెలుసుకున్నప్పుడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అమ్మ, ఉపగమ రెండు ఇష్టమైనవైతే. ఎస్, కళ్యాణ్ ప్రేమలో వైఫల్యం పొందాడు. తదుపరి అతను కవిత్వం రాయటంపై తన ఆలోచనను లగ్నం చేసి గొప్ప కవి అయ్యాడు. ఇక్కడ రక్షణ తంత్రం 1 ప్రక్షేపణ, 2 హేతుకీకరణ, 3 ఉదాత్తీకరణ, 4 దమనం. ఎస్, రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఉదాత్తీకరణం అమ్మ. సో ఉదాత్తీకరణ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. ఈ క్రింది వాటిలో ధారణను పెంపొందించే పద్ధతి కానిది. 1 అతి అభ్యాసనం, 2 కొండ గుర్తులు ఉపయోగించడం, 3 అవధానం, 4 డేజావు. సో మీ రైట్ ఆన్సర్ డేజావు కానిది, మిగతావన్నీ కూడాను ధారణను పెంపొందించే పద్ధతులుగా చెప్పచ్చు. సైకలాజికల్ మోడలింగ్ గ్రంథ రచయిత ఆప్షన్ 1 వైగోట్స్కీ, ఆప్షన్ 2 బ్రూనర్, ఆప్షన్ 3 బండూరా, ఆప్షన్ 4 చాంస్కీ. సో మీ రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అమ్మ, బండూరా. సో ఇంకా లైక్ చేయని వాళ్ళు వీడియోకి లైక్ చేయండి అమ్మ. కొత్త వారికి అయితే మన వీడియో అయితే సజెస్ట్లోకి వెళ్తుంది, ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని టెస్ట్ సిరీస్ అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. ఎస్, క్రింది వైకల్యం కలిగిన వారు ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవటం, రాయటంలో ఆసక్తతను కలిగి ఉంటారు. సో రాయటం కానివ్వండి, చదవటంలో ఆసక్తతను కలిగి ఉంటారు. 1 అఫేసియా, 2 అలెక్సియా, 3 డిస్ఫేసియా, 4 డిస్కాలిక్యులియా. ఇస్ రైట్ ఆన్సర్ అలెక్సియా ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ 26th బిట్. జాతీయ ప్రణాళిక చట్టం 2005 తయారు చేయుటకు ఏర్పాటైన కమిటీ చైర్మన్. 1 స్వామినాథన్, 2 ప్రొఫెసర్ రామ్మూర్తి, 3 ప్రొఫెసర్ ఎస్ పాల్, 4 డాక్టర్ రామచంద్ర గుహ. సో రైట్ ఆన్సర్ ప్రొఫెసర్ ఎస్ పాల్ అమ్మ. నెక్స్ట్ బిట్. ఉచ్చారణ దీనికి చెందినది? జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. జ్ఞానాత్మక మరియు భావావేశ రంగాలు రెండింటికి. ఎస్, రైట్ ఆన్సర్ మానసిక చలనాత్మక రంగం ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అమ్మా. ఎస్, నెక్స్ట్ బిట్ 28th బిట్. సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ను ఉపయోగించి దీనిని అంచనా వేస్తారు. 1 వైఖరి, 2 సహజ సామర్థ్యం, 3 ప్రజ్ఞ, 4 ఆత్మభావన. ఎస్, రైట్ ఆన్సర్ సెమాంటిక్ రెఫరెన్షియల్ టెక్నిక్ అనేటువంటిది ఆత్మభావనను అంచనా వేస్తారు. సో నెక్స్ట్ బిట్ అమ్మా. పెరుగుదల హార్మోన్ను ఎక్కువగా స్రవించుట వలన అతి దీర్ఘకాయత్వం ఏర్పడుతుంది. దీనికి కారణమైంది ఏది? దీనికి కారణమైనటువంటి గ్రంథి 1 అవట గ్రంథి, 2 పార్శ్వ అవట గ్రంథి, 3 అధివృక్క గ్రంథి, 4 పీయూష గ్రంథి. సో పీయూష గ్రంథి రైట్ ఆన్సర్ అమ్మా ఆప్షన్ 4. సో నెక్స్ట్ బిట్. 2 సంవత్సరాల వయస్సు పూర్తయ్యేసరికి శిశువుకు ఏర్పడే దంతాల సంఖ్య. సో ఎస్, ఇక్కడ 8, 10, 18, 32. సో ఇక్కడ ఎన్నైనా రావచ్చమ్మా. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఇక్కడ 32, 10, 18 అంటే కనుక సో ఎన్నైనా సరే ఇక్కడ రావచ్చు. కాబట్టి ఇది యాడ్ స్కోర్గా పరిగణించబడుతుంది. ఓకేనమ్మా, ఒక్కొక్కరికి ఒక్కోలా రావడం జరుగుతుంది కాబట్టి ఎన్నైనా సరే రావచ్చు. ఓకే, రైట్ ఆన్సర్. సో ఇది ఈరోజు టెస్ట్ సిరీస్.
సైకాలజీ సంబంధించి అలాగే మెథడాలజీకి సంబంధించినవి కూడాను మీకు అందించే ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి వెంటనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన యొక్క ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. మన యొక్క ఎయిమ్ స్టడీ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క టెస్ట్ సిరీస్ అయితే మీకు సైకాలజీ సంబంధించింది అందుబాటులో ఉన్నాయి. సుమారు 3000కు పైగా బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. కేవలం 50 రూపాయలకు మాత్రమే, 50 రూపీస్ మాత్రమే ఈ యొక్క టెస్ట్ సిరీస్ అందించే ప్రయత్నం చేశాను. ఈ టెస్ట్ సిరీస్ ఫాలో అయిన వాళ్ళు ఖచ్చితంగా 30 మార్కులు అయితే సాధించగలరని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొత్త వారితో సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.